ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? అందుకంటే ముందు ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ బటన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా దీప బాబుని ఎత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు భగవంతుడా మాకు ఇంత పెద్ద శిక్ష వేశావు? మోనిత బిడ్డ మీదే డాక్టర్ బాబు, నేను, నా పిల్లలు ఇంత ప్రేమని పెంచుకున్నామా? ఇప్పుడు మోనిత వీడిని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతే ఏమైపోతారా డాక్టర్ బాబు? నా పిల్లలకి నేను ఏం సమాధానం చెప్పాలి అని గుడి ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటే కార్తీక్ అక్కడికి వస్తాడు. ఇంకా దీపని ఇదేంటి ఇక్కడ ఉన్నావు అని అనగానే, ఏం లేదు డాక్టర్ బాబు, కూరగాయలు కొంటూ ఇటు వచ్చాను అని చెప్పి అంటుంది. ఇంకా కార్తీక్ బాబుని ఎత్తుకొని, ఏంట్రా డాడీ రాగానే హాయ్ చెప్పాలి కదా, హాయ్ చెప్పు అని చెప్పి కార్తీక్ బాబుని ముద్దు చేస్తూ ఉంటాడు. అది చూసి దీప బాధపడుతుంది. ఇంకా కార్తీక్ వెళ్దామా దీప అని చెప్పి దీపని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా పిల్లలిద్దరూ కూడా బాబుని ఆడిస్తూ ఉంటారు. ఇంకా పిల్లలేమో బాబుని ఎత్తుకొని, ఒరే తమ్ముడు, నువ్వు త్వరగా పెద్దవరా, నువ్వు స్కూల్కి వెళ్తే నిన్ను చూడాలని ఉందిరా, మేము కూడా నిన్ను తీసుకొని స్కూల్లో డ్రాప్ చేసి ఆ తర్వాత మేము మా క్లాస్కి వెళ్తాం అని అనగానే సౌందర్య అక్కడికి వస్తుంది. వీడు మోనిత బిడ్డని తెలియక వీడి మీద చాలా ప్రేమని పెంచుకుంటున్నారు. కానీ రేపు మోనిత వీడిని తీసుకొని వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి సౌందర్య బాధపడుతుంది. ఇంకా శౌర్య అయితే, హిమా, మనం వీడు స్కూల్కి వెళ్ళే టైంకి కాలేజ్కి వెళ్తాం, పెద్దవాళ్ళం అయిపోతాం అని అనగానే, ఏముంది అప్పుడు తమ్ముడిని స్కూల్లో డ్రాప్ చేసి కాలేజ్కి వెళ్దాం అని చెప్పేసి అంటుంది. అంతలోకి కార్తీక్, దీప హాల్లోకి వస్తారు. ఇంకా దీప సౌందర్య వైపు చూసి, అత్తయ్య, ఇంత పెద్ద నిజాన్ని మీ మనసులో దాచుకొని మీరు ఎంత కుమిలిపోయి ఉంటారో నాకు తెలుసు అత్తయ్య అని చెప్పేసి బాధపడుతుంది. ఇంకా హిమ అయితే కార్తీక్తో, డాడీ, మీరు నాకు కార్ డ్రైవింగ్ నేర్పించండి, పెద్దయ్యాక నేను తమ్ముడిని కార్లోనే డ్రాప్ చేయాలి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలకి దీప చాలా ఫీల్ అవుతుంది. ఇంకా రాత్రి అవుతుంది. సౌందర్య ఈ నిజాన్ని దీపతో ఎలా చెప్పాలి, దీప ఈ నిజం తెలిస్తే తట్టుకోగలదా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే దీప బాబుని ఎత్తుకొని వస్తుంది. ఇంకా సౌందర్యతో, దేవుడు ఎందుకు అత్తయ్య నేను సంతోషంగా ఉంటే చూడలేడు, ఎప్పుడు నా కళ్ళల్లో నీళ్లు రావాల్సిందేనా, నన్ను ఎప్పుడు బాధ పెట్టాల్సిందేనా అని చెప్పి అంటుంది. ఇంకా సౌందర్య, ఏంటి దీప ఆ మాటలు అని అనగానే, అత్తయ్య, వీడు మోనిత బిడ్డ అన్న విషయం మీకు తెలిసిపోయిందని నాకు తెలుసు అత్తయ్య అని అంటుంది. ఒక్కసారిగా సౌందర్య షాక్ అవుతుంది. ఇంకా దీప, ఈ విషయం డాక్టర్ బాబుకి, పిల్లలకి తెలిస్తే ఏమవుతుంది, రేపు మోనిత ఈ బాబుని తీసుకెళ్ళిపోతే ఏం చేయాలి అత్తయ్య అని ఏడుస్తూ ఉంటే, దీప, ఇదంతటికి కారణం ఈ బాబు మోనిత దగ్గర పెరగాల, లేదంటే నీ దగ్గర పెరగాల, ఆలోచించాల్సింది నువ్వే, ఈ సమస్యని పరిష్కరించాల్సింది కూడా నువ్వే. అవునే దీప, నీ సంసారాన్ని, నీ పిల్లల్ని, నీ భర్తని సంతోషంగా ఉంచాలంటే ఏ నిర్ణయం తీసుకోవాలో నువ్వే ఆలోచించు. ఈ విషయంలో అత్తగారిగా నీ వెనకే నేను ఉంటాను అని చెప్పి ధైర్యం చెప్తుంది. ఇంకా మోనిత, కార్తీక్, నా బాబు మీద, అయ్యో అదే మన బాబు మీద నువ్వు, నీ కుటుంబం చాలా ప్రేమని పెంచుకుంటున్నారు, నాకు కావాల్సింది అదే కదా. రేపు నేను వచ్చి బాబు నా బాబు అని చెప్తే మీ అందరి గుండెలు ఆగిపోతాయి. అప్పుడు నేనంటే ఏంటో తెలుస్తుంది మీకు. ఎస్, నేను కోరుకునేది ఇదే కార్తీక్ అని చెప్పేసి అంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత కార్తీక్ మోనిత ఇంటికి బయలుదేరతాడు. ఇంకా మోనిత ఇంటికి రాగానే బయట ఉన్న విన్ని, సార్ మీరే కదా డాక్టర్ సార్, మోనిత మేడం వాళ్ళ హస్బెండ్ అని అనగానే కార్తీక్ సీరియస్గా విన్ని వైపు చూస్తాడు. మోనిత ఎక్కడా అని అనగానే, సార్ మోనిత మేడం లోపలే ఉన్నారు సార్, మీకోసమే వెయిట్ చేస్తున్నారు అని అనగానే కార్తీక్ లోపలికి వెళ్ళి చూస్తాడు. అక్కడ కింద అన్నీ కూడా పూలతో వెల్కమ్ చెప్తూ రాసి ఉంటుంది. కార్తీక్ ఇదంతా చూసి ఆశ్చర్యంగా లోపలికి వెళ్తాడు. వెళ్ళేసరికి మోనిత కాలు మీద ఒక పెద్ద కట్టు ఉండి కాలేమో టేబుల్ మీద పెట్టుకుంటుంది. కార్తీక్, వచ్చావా కార్తీక్, నాకు యాక్సిడెంట్ అయింది కార్తీక్, అందుకే నేను రాలేకపోయాను, నిన్నే ఇక్కడికి రమ్మన్నాను అని అనగానే, అవునా, సరేలే, ఇంతకీ బాబు ఇన్ఫర్మేషన్ చెప్పమన్నాను కదా, వాడి డీటెయిల్స్ ఏవి అని అంటుంది. కార్తీక్, ఇలా వచ్చావు, నా కాలుకి దెబ్బ తగిలిందన్నా కనీసం కొంచెమైనా సింపతి చూపించవా కార్తీక్, ఎలా ఉందో ఏంటో అడగవా కార్తీక్ అని అంటుంది. మోనిత, నాకు ఇలాంటివి అంటే చిరాకని నీకు తెలుసు, ముందు ఈ చీప్ ట్రిక్స్ ఆపి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని అంటుంది. కార్తీక్, ఆ ఫైలు, విని ఆ ఫైల్ తీసుకొని రా అని అనగానే విన్ని ఆ ఫైల్ తీసుకొని వస్తుంది. ఇంకా కార్తీక్, ఇందులో బాబుకు సంబంధించిన డీటెయిల్స్ అలానే ఫొటోస్ కూడా ఉన్నాయా అని అంటుంది.
ఉన్నాయి కార్తీక్ అని చెప్పేసి అంటుంది. ఇంకా కార్తీక్ ఆ ఫైల్ తీసుకొని బయలుదేరుతూ ఉంటే మోనిత కార్తీక్ కార్తీక్ అని చెప్పి వెనకాలే కుంటుకుంటూ వెళ్తుంది. ఇంకా కార్తీక్ ఆ ఫైల్ ఓపెన్ చేసి ఇంకా కార్తీక్ ఏమో ఆ ఫైల్ ఓపెన్ చేసి బాబు డీటెయిల్స్ అన్ని చదువుతూ ఇంకా బాబు ఫోటో తీస్తూ ఉండగా ఒక్కసారిగా మోనిత వెనక నుంచి అది గమనిస్తుంది. కార్తీక్ ఈ ఫోటో చూశాడంటే నిజం తెలిసిపోతుంది అని చెప్పి వెంటనే మోనిత కార్తీక్ మీద పడిపోయినట్టు నటిస్తుంది. ఇంకా వెంటనే కార్తీక్ ఫైల్ వదిలేసి మోనితని పట్టుకుంటాడు. కార్తీక్ కాల్ స్లిప్ అయింది కార్తీక్ అని వెనకాలే, అయినా నీ కాలుకి దెబ్బ తగిలింది కదా, బయటికి ఎందుకు వచ్చావు, లోపలికి వెళ్ళు అని చెప్పేసి వినీని పిలిచి లోపలికి తీసుకెళ్ళమంటాడు. ఇంకా మోనిత ఏమో అక్కడే పడి ఉన్న బాబు ఫోటోని మెల్లగా లోపలికి తీసుకెళ్తుంది. ఇంకా కార్తీక్ ఆ ఫైల్లో అన్ని పెట్టుకొని ఫైల్ తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు. ఇంకా దీప ఏమో ఎలా అయినా సరే ఈ బాబు గురించి ఏదో ఒకటి ఆలోచిస్తాను, అవును అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడే భారతి దీపకి కాల్ చేస్తుంది. ఇంకా దీప భారతి ఏంటి మీరు ఇలా ఫోన్ చేశారు అని వెనకాలే, దీప నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఒకసారి నేను చెప్పిన ప్లేస్కి రా అని అంటుంది. ఇంకా దీప అలానే భారతి చెప్పిన ప్లేస్కి వెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళగానే భారతి దీపతో ఒక విషయం చెప్తుంది. ఇంకా దీప ఏమిటి భారతి, ఎందుకు ఇక్కడికి పిలిచారు మీరు అని వెనకాలే, దీప ఈ విషయంలో నేను మోనితకి ఫేవర్గా ఉండలేను, అందుకే నీకు నిజం చెప్దామని పిలిపించాను అని అంటుంది. ఏమైంది భారతి, ఏం జరిగింది అని వెనకాలే, కార్తీక్ లైసెన్స్ పోవటానికి కారణం మోనిత అని అంటుంది. ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు భారతి మీరు అని వెనకాలే, అవును దీప నేను చెప్తుంది నిజమే, నిజంగానే కార్తీక్ లైసెన్స్ పోవటానికి కారణం మోనిత. అవును, ఆ రోజు మోనిత కార్తీక్ ఆపరేషన్ చేస్తున్న రోజు అక్కడే ఉన్న నర్స్తో స్లీపింగ్ పిల్స్ కార్తీక్ తాగిన కాఫీలో మిక్స్ చేయమని చెప్తుంది. అలా చేయటంతో ఆ నర్స్ కార్తీక్ ఆపరేషన్కి వెళ్లే ముందు టీలో స్లీపింగ్ పిల్స్ కలుపుతుంది. అందువల్లే కార్తీక్ డిస్టర్బ్ అయ్యాడు, ఆపరేషన్ చేయలేకపోయాడు. కార్తీక్ చేతిలో ఆ పేషెంట్ ప్రాణాలు పోవటానికి మోనితే కారణం అని అంటుంది. ఒక్కసారిగా దీప స్టన్ అవుతుంది. ఈ విషయంలో నేను మోనితకి ఫేవర్ చేయాలనుకోలేదు, ఎందుకంటే మేము డాక్టర్ వృత్తిలో ఉన్నాము, మాది పేషెంట్ ప్రాణాలని ఎలా అయినా బ్రతికించాల్సిన వృత్తి. కానీ మోనిత ఒక పేషెంట్ విషయంలోనే ఇలా చేయటం నాకు నచ్చలేదు, అందుకే ఈ విషయం నీకు చెప్దామని పిలిచాను. చూడు దీప, ఖచ్చితంగా మోనితకి శిక్ష పడాల్సిందే, అవును అని చెప్పి అంటుంది. ఇంకా దీప భారతి నాకు ఈ విషయం చెప్పి నువ్వు నాకు చాలా సహాయం చేసావు, అవును ఇప్పటికే నేను ఒక చిక్కుముడిని వీడని సమస్యతో బాధపడుతున్నా, నువ్వే ఈ సమస్యని పరిష్కరించావు అని అంటుంది. ఏమైంది దీప అని అనగానే, మోనిత బాబు ఎక్కడో లేడు, మా దగ్గరే ఉన్నాడు, తాడికొండలో కోటేశు మోనిత బాబుని మాకు ఇచ్చాడు అని చెప్పి జరిగిన విషయం చెప్తుంది. ఇంకా అదంతా విన్న భారతి షాక్ అవుతుంది. ఏంటి, మోనిత బిడ్డ మీ దగ్గర ఉన్నాడా అని వెనకాలే, అవును భారతి అని చెప్పేసి అంటుంది. ఇంకా భారతి ఏమో దీప నీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది. ఏంటది అని వెనకాలే ఇంకా భారతి ఏదో విషయాన్ని చెప్తుంది. అది విని ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు భారతి, నువ్వు చెప్తుంది నిజమేనా అని వెనకాలే, అవును దీప నేను చెప్తుంది నిజమే, జరిగింది ఇదే అని అంటుంది. ఒక్కసారిగా దీప స్టన్ అవుతుంది. ఇంకా భారతికి చాలా థ్యాంక్స్ చెప్తుంది. అలానే భారతితో ఏదో మాట్లాడి ఇలా చెయ్యి దీప అని భారతికి చెప్తుంది. ఇంకా దీప ఇంటికి వస్తుంది. రాగానే కార్తీక్ ఈ మోనిత ఒకరిది, బాబు ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చింది కానీ బాబు ఫోటో మాత్రం ఇవ్వలా, ఇలా అయితే నేను బాబుని ఎలా బ్రతకాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా దీప ఏమో అత్తయ్య, మావయ్య గారు, ఆదిత్య, శ్రావ్య, పిల్లలు అందరూ కిందకి రండి అని చెప్పి హడావుడి చేస్తుంది. అందరూ కిందకి వస్తారు. ఇంకా సౌందర్య ఏమైంది దీప అని అనగానే, అత్తయ్య హీమ బాబుకి నామకరణోత్సవం సరిగ్గా జరిపించలేదని మళ్ళీ అలా ఫంక్షన్ చేద్దామని అడిగింది, అందుకే ఆనంద్కి గ్రాండ్గా నామకరణోత్సవం చేసి ఆ రోజే డాక్టర్ బాబు నేను ఆనంద్ని దత్తత తీసుకుంటాము, ఇంకా ఆనంద్ మీద పూర్తి రైట్స్ మాకే వస్తాయి అని అంటుంది. ఒక్కసారిగా సౌందర్య షాక్ అవుతుంది. ఇదేంటి దీప ఇలా మాట్లాడుతుంది, మోనితకి ఈ విషయం తెలుసు కదా, అది ఈ విషయం తెలిస్తే ఏం చేస్తుంది, ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని చెప్పి కంగారు పడుతుంది. ఇంకా కార్తీక్ దీప
ఏమైంది నీకు ఇలా ఇంత సడన్గా అని అనగానే హిమ శౌర్య, అమ్మా నువ్వు చేసుకున్న నిర్ణయం చాలా బాగుంది, తమ్ముడికి గ్రాండ్గా పార్టీ ఇద్దాం అని చెప్పి అంటారు. ఇంకా కార్తీక్ అందరూ ఓకే అన్నాక నేనేమంటాను సరే అని చెప్పేసి అంటాడు. ఇంకా దీప ఏమో మోనితని కూడా ఇన్వైట్ చేస్తుంది. ఇంకా మోనిత, అయ్యో దీపక్క, వాడు నా కొడుకుని తెలియక నువ్వు గ్రాండ్గా పార్టీ సెలబ్రేట్ చేస్తున్నావు, దత్తత తీసుకుంటున్నావు, కానీ దత్తత పీటల మీద కూర్చునేది నువ్వు కాదు, నేను కార్తీక్. అవును, ఈరోజు కార్తీక్ నా మెడలో తాళి కడతాడు అని చెప్పి అనుకుంటుంది. ఇంకా అలానే పార్టీకి అందరూ వస్తూ ఉంటారు. ఇంకా మోనిత ఇంటికి రాగానే సౌందర్య, దీప, రా మోనిత, నీకోసమే ఎదురు చూస్తున్నాం, నువ్వు వచ్చేసావుగా, పార్టీని స్టార్ట్ చేద్దాం అని అనగానే మోనిత ఆశ్చర్యపోతుంది. ఇంకా దత్తత కార్యక్రమాల్లో భార్యాభర్తని కూర్చోమని పంతులు గారు చెప్పగానే దీప కూర్చోబోతుంటే, అక్క, దీపక్క ఆగు, కార్తీక్ ప్లేస్ పక్కన కూర్చోవలసింది నేను, ఎందుకంటే బాబుకి కన్న తల్లిని నేను కాబట్టి అని అంటుంది. ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు. ఇంకా దీప, అవునా మోనిత అని అంటుంది. ఇంకా మోనిత, ఏంటి దీపక్క అలా అడుగుతున్నావు అని అనగానే, పిల్లలు ఆనంది తీసుకొని మీరు పైకి వెళ్ళి ఆటలాడుకోండి అని అనగానే, ఏమైందమ్మా అని అంటుంది. ఏం లేదమ్మా, మోనిత ఆంటీకి చిన్న జలక్ ఇవ్వాలి, అందుకే మీరు పైకి వెళ్ళండి అని అంటుంది. ఇంకా హిమను శౌర్య బాబుని ఎత్తుకొని పైకి వెళ్తారు. ఇంకా మోనిత, దీప ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే భారతి అని భారతిని పిలుస్తుంది. ఒక్కసారిగా భారతి చూసి మోనిత షాక్ అవుతుంది. ఇంకా దీప, భారతి, మోనిత బిడ్డ గురించి నిజం నువ్వే చెప్పాలి అని అనగానే ఇంకా భారతి, కార్తీక్ అసలు ఏమైందంటే ఆ రోజు మోనిత డెలివరీ చేస్తూ ఉండగా బిడ్డ అడ్డం తిరిగిందని చెప్పాను కదా, ఆపరేషన్ కరెక్ట్ టైంకి చేయకపోవటం వల్ల మోనిత బిడ్డ చనిపోయింది అని అనగానే ఒక్కసారిగా మోనిత, కార్తీక్, సౌందర్య అందరూ కూడా షాక్ అవుతారు. ఇంకా భారతి, అవును, కానీ ఈ విషయం తెలిస్తే నువ్వు ఎక్కడ తనకి దక్కవోనని మోనిత అనాథ బిడ్డని తీసుకొచ్చి ఈ బాబే నీ బాబని చెప్తుంది, అలానే వీడు నీ కొడుకని అంటుంది, నిజానికి వీడు అనాథ బిడ్డ అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా ఆ మాటకి మోనిత షాక్ అవుతుంది. ఇంకా దీప, ఏంటి మోనిత ఇప్పుడు చెప్పు, వీడు నీ బిడ్డ, వీడు నీకు ఇవ్వాలా అని అనగానే ఇంకా మోనిత కంగారు పడిపోతుంది. ఇంకా దీప, మోనిత నీకొక విషయం చెప్పనా, నువ్వు చేసిన పాపాలకి ఈ రోజుతో నీకు కథ ముగిసినట్టే. అవును, డాక్టర్ బాబు లైసెన్సు పోవటానికి కారణం నువ్వే అనే అనుమానం నాకు ఉండేది, కానీ ఆ అనుమానం కూడా నిజమైంది, అదిగో కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు అని చెప్పి మోనితని అరెస్ట్ చేయిస్తుంది. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇలా ముగుస్తుంది. కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో.